2024-25 విద్యా సంవత్సరానికి మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల యొక్క షూ సైజులను విద్యా కానుక యాప్లో ఎలా ఎంటర్ చేయాలి, అలాగే విద్యా కానుక లేటెస్ట్ వర్షన్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే నోటిఫికేషన్గా పొందాలనుకుంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఉన్న పాత విద్యా కానుక యాప్ను అన్ఇన్స్టాల్ చేయాలి. మీ మొబైల్ ఫోన్లో ఉన్న పాత విద్యా కానుక యాప్ను హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ విధంగా మనకు అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పాత యాప్ను అన్ఇన్స్టాల్ చేయాలి. తర్వాత విద్యా కానుక లేటెస్ట్ వర్షన్ని విద్యా కానుక వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విద్యా కానుక యాప్ ప్లే స్టోర్లో ఉండదు. విద్యా కానుక యాప్ లేటెస్ట్ వర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మన మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన కనిపించే సెర్చ్ బార్లో విద్యా కానుక అని ఎంటర్ చేయగానే వచ్చే మొదటి లింక్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు విద్యా కానుక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విద్యా కానుక వెబ్సైట్లో పైన కనిపించే 3 లైన్స్పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే మనకు విద్యా కానుక యాప్ లేటెస్ట్ వర్షన్ మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి విద్యా కానుక యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకు విద్యా కానుక యాప్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు డౌన్లోడ్ అయిన తర్వాత పక్కన ఓపెన్ బటన్పై క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాల్ చేయమని ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఇన్స్టాల్ అనే బటన్పై క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. విద్యా కానుక యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ అన్నీ అలో చేయాలి. వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ అలో ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకున్న జేవీకే యాప్ మన ఫైల్ మేనేజర్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనం ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జేవీకే యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క ఐఎంఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి కింద మన జేవీకే పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. మన వద్ద ఉన్న జేవీకే పాస్వర్డ్ ఓపెన్ కాకపోతే ఎంఆర్సీ సిబ్బందిని సంప్రదించినట్టయితే వారు మీ పాస్వర్డ్ని రీసెట్ చేయించి ఇస్తారు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు జేవీకే యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనే వద్ద 2024-25 అని ఉండాలి. ఒకవేళ 2023-24 అని ఉన్నట్టయితే పైన కనిపించే 3 లైన్స్పై క్లిక్ చేసి చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వద్ద 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని కింద చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే మనకు ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది. తర్వాత పైన కనిపించే 3 లైన్స్పై క్లిక్ చేసి మాడ్యూల్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ షూ సైజ్ క్యాప్చరింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతులు అలాగే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు షూ సైజ్ని ఎంటర్ చేయవలసిన విద్యార్థుల సంఖ్య కనిపిస్తుంది. ఇక్కడ ఈ బ్లూ కలర్ బాక్స్పై క్లిక్ చేస్తే ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. మీరు షూ సైజ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం కంటే ముందు గ్రీడ్ పేపర్ సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క షూ సైజ్ని నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. తరువాత ప్రతి పిల్లవాని పేరు కింద కనిపించే వైట్ బాక్స్లో అంటే షూ సైజ్ అనే కాలంలో ఆ విద్యార్థి యొక్క షూ సైజ్ని సెంటీమీటర్స్లో మాత్రమే ఎంటర్ చేసి కింద కనిపించే సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థుల యొక్క షూ సైజ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయబడతాయి. షూ సైజ్ని ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. హై స్కూల్స్ వారు 6 నుంచి 9వ తరగతి వరకు మాత్రమే ఎంటర్ చేయాలి. 10వ తరగతి విద్యార్థుల పేర్లు ఈ లేటెస్ట్ వర్షన్ యాప్లో కనిపించవు. మనం తరగతి వారీగా విద్యార్థుల యొక్క షూ సైజ్ను ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ టు బి సబ్మిటెడ్ అనే కాలం వద్ద 0 రావాలి. అంటే అందరు విద్యార్థుల యొక్క షూ సైజ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 0 వస్తుంది. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతుల విద్యార్థుల యొక్క షూ సైజ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ.